హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది వీళ్ళు హైదరాబాద్లో లొకేషన్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాము. మనకి బెంగళూరు కానీ మనకి హైదరాబాద్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లొకేషన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఐటీఐ ట్రేడర్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి కంపల్సరీగా ఇక్కడ కంపల్సరీగా పాస్ట్ ఐటీఐ ఇన్ ట్రేడ్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఎన్సీటీ అప్రూవ్డ్ ఓన్లీ అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుని మనకి ఐటీఐ పాస్ అయ్యి ఉండాలి. స్టైఫండ్ వచ్చేటప్పటికి మంత్లీ పే చేస్తారు యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 రూల్స్ ప్రకారం. ఇక్కడ రిజర్వేషన్ కూడా సేమ్ యాక్ట్ ప్రకారం ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు అయితే వాకిన్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. మనకి 25th మే వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఫిట్టరు, ప్లంబరు, పెయింటర్కి అయితే ఇక్కడ మీకు ఈ డేట్లో మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఫ్రెండ్స్. టైమింగ్స్ ఇవి. అలానే కోపం మోటార్ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానికల్ వచ్చేటప్పటికి 21st అయితే వచ్చారు ఫ్రెండ్స్ మేము. అలానే మెకానిస్ట్, రిఫ్రిజిరేషన్, ఏసీ టన్నరు, టెక్స్ట్ మ్యాన్, సివిల్, వెల్డర్ వచ్చేటప్పటికి 22 అయితే మీకు వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ టైంలో మీకు రిపోర్టింగ్ స్లాట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు మీరు వాకిన్ అడ్రస్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్ ప్రైవేట్ లిమిటెడ్, అవేస్ డివిజన్, బాలానగర్, హైదరాబాదు. ఇక్కడ పిన్ కోడ్ ఫ్రెండ్స్. మీకు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మాత్రం మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళాలి. అలానే ఎస్ఎస్సి మాక్ సర్టిఫికేటు, ఐటీఐ ఆల్ సెమిస్టర్వి, బర్త్ సర్టిఫికేటు, రిజర్వేషను. అలానే డాక్యుమెంట్స్ ఫర్ సబ్మిషన్ వచ్చేటప్పటికి ఫోటోకాపీ, జెరాక్స్, ఆల్ ది అబౌవ్ సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్. ఇవి ఫోటోకాపీగా అది ఒరిజినల్స్, జెరాక్స్ అయితే కావాలి. అలానే మీకు అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ కాపీ ఫర్ అప్రెంటిస్ పోర్టల్లో మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆ కాపీ కూడా కావాలి. అలానే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా కావాలి ఫ్రెండ్స్. ఎలిజిబుల్ అయిన వాళ్ళని అయితే వీళ్ళు 1 year పాటు మీకు వీళ్ళు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. అలానే నేమ్ అప్రెంటిస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, హాల్స్ రిసీవ్డ్ ఆల్ మీకు మీకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ మీకు అప్రెంటిస్ పోర్టల్లో మాత్రం మీకు కంపల్సరీ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఐటీఐ ఆల్ సెమిస్టర్, ఆధార్ కార్డ్ నెంబరు, ఫోటోగ్రఫీ, సిగ్నేచర్ ఇవన్నీ మీరు పోర్టల్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అది తీసుకువెళ్ళాలి. ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ కాపీ తీసుకొని రిమైనింగ్ డాక్యుమెంట్స్, జెరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.